హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎండు రొయ్యలు అండ్ టొమాటో కాంబినేషన్లో కర్రీ చేద్దామండి. చాలా బాగుంటుంది, చాలా యమ్మీగా ఉంటుంది, చాలా చాలా ఇష్టంగా తింటారు సీ ఫుడ్ లవర్స్. ఓకే, వేడి వేడి అన్నంలో ఎండు రొయ్యలు దగ్గరికి చేసుకోవాలి. చాలా అంటే ఫ్రైలాగా కాదు, కర్రీ లాగానే ఇలా ఉండాలన్నమాట. నేను కలుపుతున్నాను కదా, కలిపేప్పుడు అన్నంలో చక్కగా మిక్స్ అవ్వాలి. ఇట్లా చేసుకొని తినండి, ఎంత యమ్మీగా ఉంటుందంటే అంత యమ్మీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎండు రొయ్యలు టొమాటో కాంబినేషన్లో. ఓకే, ఫస్ట్ రొయ్యల్ని క్లీన్ చేసుకొని వాటి తల తోక అంతా తీసేసి నీట్గా వాటిని వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో గట్టిపడే వరకు బాగా వేయించుకోవాలి. నేను మీకు చాలాసార్లు చెప్పాను, ఇలా వేయించడం వల్ల దానికి ఏదైనా ఇసుక ఉన్నా కూడా ఊడిపోతుంది అనమాట. వేయించిన తర్వాత 3-4 టైమ్స్ నీట్గా క్లీన్ చేసుకోవాలండి. ఈ క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రొయ్యలు ఎక్కడెక్కడో ఎండబెడతారు, మనం చాలా కేర్ఫుల్గా క్లీన్ చేసుకోవాలి. ఓకే, నీట్గా ఇట్లా క్లీన్ చేసుకోవాలండి, నీట్గా అయిపోతాయి అవి. ఓకే, క్లీన్ చేసుకున్న తర్వాత రొయ్యలు చేస్తున్నాము సీ ఫుడ్ కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. గిన్నె హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకోవాలి. ఎప్పుడైనా కూడా నాన్ వెజ్లో ఆనియన్స్ కొంచెం ఎక్కువే ఉండాలండి. ఓకే, ఆనియన్ పచ్చిమిర్చి ఒక 20% వేగిన తర్వాత మనము కడిగి పెట్టుకున్న ఎండు రొయ్యల్ని దీంట్లో వేసేసుకోవాలి. ఫ్లేమ్ మీడియంలో పెట్టాలి. ఈ ఆయిల్లో మ్యాక్సిమం వేగాలండి రొయ్యలు. అంటే మళ్ళీ తడిగా అయిన రొయ్యలు మళ్ళీ గట్టిపడే వరకు కూడా ఆయిల్లో వేగాలి. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని మంచిగా ఇట్లా రోస్ట్ అయ్యేలాగా వేయించుకోవాలి. మాడకుండా, ఆనియన్స్ మాడకుండా ఫ్లేమ్ మీడియంలో ఉంచుకొని, ఇప్పుడు దాంట్లో ఆల్మోస్ట్ వేగిపోయాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మంచిగా కలిపి మళ్ళీ ఒక 2-3 సెకండ్స్ తర్వాత పసుపు వేసేసుకోవాలి. మంచి స్మెల్ స్టార్ట్ అవుతుందండి. అసలు ఇంకా ఆ డ్రై ఫిష్కి ఉన్న స్మెల్ రానే రాదు. అంటే మనం చేసే ప్రాసెస్ వల్ల. ఫస్ట్ వేయించాము, నీట్గా కడిగాము, ఆయిల్లో వేయించాము, అల్లం వెల్లుల్లి పేస్ట్లో వేయించాము కాబట్టి అసలు బ్యాడ్ స్మెల్ అనేదే రాదు. ఓకే, అల్లం వెల్లుల్లి పసుపు వేసి కలుపుకున్న తర్వాత టొమాటోస్ వేసిన తర్వాత పైనుంచి ఒకసారి కలపాలి. టొమాటోస్ వేసేసి ఒకసారి మంచిగా కలిపేసి పైనుంచి కారం, సాల్ట్, జీలకర్ర మెంతుల పొడి, ధనియాల పొడి వేసేసి ఇప్పుడు కలపకుండా లిడ్ పెట్టేద్దామండి. కలపకుండా మూత పెట్టి ఒక 10 మినిట్స్ దాన్ని సిమ్లోనే ఉంచండి. 10 మినిట్స్, ఖచ్చితంగా 10 మినిట్స్ సిమ్లో ఉంచిన తర్వాత చూడండి చక్కగా టొమాటోస్ ఉడికిపోతాయి. ఇప్పుడు మూత తీసేసి మంచిగా కలుపుకోవాలండి. చూడండి ఆల్మోస్ట్ మనం ఏంటంటే డిస్టర్బ్ చేయలేదు కదా, చక్కగా టొమాటోస్ అన్నీ మెత్తగా అయిపోయాయి. ఓకే, ఫైనల్లీ ఆయిల్ పైకి వచ్చింది, కర్రీ రెడీ అయిపోయింది. టొమాటో రొయ్య